వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఒక్కసారిగా జరిగిపోవు. అవి నెమ్మదిగా లోతుగా లోపల మొదలై చివరకు పెద్ద చర్చగా బహిర్గతమవుతాయి. మార్పు అనేది ఒక్క నిర్ణయంతో రాదు. దానికి ముందు సంకేతాలు కనిపిస్తాయి. మాటల్లో కాదు, కదలికల్లో, హడావుడిలో కాదు, నిశ్శబ్దంలో. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను గమనిస్తే అలాంటి నిశ్శబ్ద హడావుడే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చుట్టూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చుట్టూ, ఆయన రాజకీయ భవిష్యత్ నిర్ణయాల చుట్టూ ఒక మౌన చర్చ మొదలైందనే భావన బలపడుతోంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 4 దశాబ్దాలకు పైగా అయ్యింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయ జీవితంలోని దాదాపు అన్ని దశలను చూసిన నేత ఆయన. సాంకేతికత, పరిపాలన, వ్యూహాత్మక రాజకీయాల విషయంలో ఆయనకు ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాలు కేవలం అనుభవంతోనే నడవవు. కాలంతో పాటు మారాల్సి ఉంటుంది. నాయకత్వం కూడా తరాల మార్పును అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే దశకు వచ్చారా అనే ప్రశ్నే ఈ కథనానికి కేంద్ర బిందువు. ఇటీవల టీడీపీ వర్గాల్లో రాజకీయ పరిశీలకుల మధ్య మీడియా వేదికలపై ఒక ప్రశ్న పదే వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారా? తన రాజకీయ వారసత్వాన్ని అధికారికంగా అప్పగించడానికి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాధానం లేదు. కానీ రాజకీయాల్లో అధికారిక ప్రకటనల కంటే సంకేతాలే ఎక్కువగా మాట్లాడతాయి. ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు మాత్రం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం గడిచింది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, బీజేపీ భాగస్వామిగా ఉంది. ప్రభుత్వ పాలనలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుండగా నారా లోకేష్ కూడా అత్యంత ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తూ ప్రభుత్వంలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. గతంతో పోలిస్తే లోకేష్ రాజకీయంగా మరింత పరిణతతో మాట్లాడుతున్నారని, నిర్ణయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఒకప్పుడు విమర్శల పాలైన లోకేష్ ఇప్పుడు పాలనలో భాగంగా తనకంటూ ఒక ఇమేజ్ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ మార్పు సహజమైన రాజకీయ ఎదుగుదలనా, లేక చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్న వ్యూహాత్మక వారసత్వ బదిలీనా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిణామం కాదు. వచ్చే ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఈలోగా నాయకత్వ మార్పు జరిగితే కొత్త నాయకుడికి పాలనపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ప్రజల్లో తనదైన గుర్తింపు తెచ్చుకునే సమయం దొరుకుతుంది. అదే సమయంలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయంగా ఇది చంద్రబాబు నాయుడికి ఒక సేఫ్ ప్లాన్ లాంటిదిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రచారం ఊపందుకుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ మాట పార్టీ శ్రేణుల్లోనే కాదు, కూటమి రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది కేవలం టీడీపీ అంతర్గత వ్యవహారం కాదు. ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కీలక నిర్ణయం. ఇందులో జనసేన, బీజేపీ పాత్ర కూడా అత్యంత కీలకం. ముఖ్యంగా జనసేన వైఖరి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశతోనే ఉన్నారు. ఈసారి కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవ్వరూ తక్కువ చేయలేరు. ఆయన లేకపోతే ఈ ఫలితం సాధ్యమయ్యేదా అనే ప్రశ్నకు చాలా మంది కాదు అనే సమాధానమే ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన పదవిని వదిలి లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన శ్రేణులు దాన్ని ఎలా తీసుకుంటాయి? పవన్ కళ్యాణ్ మౌనంగా అంగీకరిస్తారా, లేక రాజకీయంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారా? అదే అసలు ప్రశ్న. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రభుత్వంలో ఆయనకు గౌరవం, ప్రాధాన్యం లభిస్తున్నాయి. చంద్రబాబు నాయుడే పలుమార్లు పవన్ ను ప్రశంసించారు. కానీ రాజకీయాల్లో ప్రశంసలు వేరు, అధికార ఆకాంక్షలు వేరు. జనసేన కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కేవలం భావోద్వేగం కాదు, అది ఒక రాజకీయ లక్ష్యంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ ముఖ్యమంత్రిగా మారితే ఆయన కోరికకు తాత్కాలికంగా అయినా బ్రేక్ పడినట్లే. ఇది జనసేనలో అసంతృప్తికి దారితీసే అవకాశం లేకపోలేదు. మరోవైపు బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా బీజేపీకి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వారికి ప్రధాన లక్ష్యం. నాయకత్వం ఎవరిదన్నది వారికి ప్రాధాన్యత అంశం కాకపోవచ్చు. అందువల్ల లోకేష్ ముఖ్యమంత్రి అయితే బీజేపీ నుంచి పెద్ద ప్రతిఘటన వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో అవకాశాలే కాదు, ప్రమాదాలు ఉంటాయి. నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన పాలనపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుంది? ఆయనను ప్రజలు సీఎంగా అంగీకరిస్తారా?
ఇప్పటి వరకు ఆయన చేసిన పని మంత్రిగా ఒక దశ, కానీ ముఖ్యమంత్రి బాధ్యత మరో దశ. అక్కడ తప్పులకు అవకాశం ఉండదు. ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది. మీడియా పరిశీలన మరింత పెరుగుతుంది. విమర్శలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడి వ్యూహం మరోసారి కనిపిస్తుంది. లోకేష్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటే చంద్రబాబు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేక వెనుక నుంచి మార్గదర్శకుడిగా ఉంటారా అన్నది మరో ప్రశ్న. ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు పూర్తిగా విశ్రాంతి తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఆయన అనుభవాన్ని, వ్యూహాన్ని వినియోగించుకుంటూనే లోకేష్ ముందుకు రావడమే ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. వారసత్వ రాజకీయాలకు తీవ్రంగా వ్యతిరేకమని చెప్పే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇలాంటి అధికార మార్పును ఎలా సమర్థించుకుంటుంది? జాతీయ స్థాయిలో ఒక మాట, రాష్ట్ర స్థాయిలో మరో మాట అన్న విమర్శలకు బీజేపీ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్న కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మొత్తానికి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపుతున్నారా? జనసేన ఈ మార్పును ఎలా చూస్తుంది? బీజేపీ మౌనం ఎంతకాలం కొనసాగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు దగ్గర పడుతోంది. అది ఎప్పుడు, ఎలా జరుగుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రశ్న. కాలమే దీనికి సమాధానం చెబుతుంది. అప్పటి వరకు ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.